మిత్రమా, నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరగకపోవడానికి నీ ఆలోచన విధానంలో లోపం కాదు. కొంచెం చిన్న చిన్న మార్పులతో నువ్వు తలపెట్టిన ఏ కార్యమైనా ప్రకృతి తన యొక్క ఆశీర్వచన బలంతో, సహకారంతో డెఫినెట్గా నువ్వు విజయ తీరాల వైపు నడిచేలా ఆశీర్వదిస్తుంది. ప్రకృతి నువ్వు చేసే ప్రతి పనిని కూడా తనకున్న జ్ఞాననేత్రంతో, మనోనేత్రంతో, దివ్య దృష్టితో చూస్తుందనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏమరపాటుగానైనా మర్చిపోవద్దు మిత్రమా. ప్రకృతి ఎప్పుడు కూడా వ్యక్తిగత మేధస్సుకు దారి ఇవ్వదు, సామూహిక ప్రయోజనం కోసమే ఆలోచిస్తుంది. కాబట్టి అది మంచి అయినా చెడైనా కానీ ఈ మంచి చెడులను ఒక సమదృష్టితో, సమభావనతో చూడగలిగినప్పుడు మాత్రమే మన జీవితం లోపల గొప్పగా ఎదగలుగుతాం, రాణించగలుగుతాం. జీవితం అంతా కూడా నిస్సందేహంగా రణరంగమే, పోరాడాల్సిందే. కానీ ఆ పోరాట పడిమ అనేది న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. హనుమంతుడు సీతాన్వేషణకు బయలుదేరినప్పుడు అడుగడుగున పరిస్థితులు సహకరించాయి, ప్రకృతి ఆశీర్వదించింది. అదే ఆకర్షణ శక్తి సిద్ధాంతం, అదే లా ఆఫ్ అట్రాక్షన్. కానీ భారతంలో కర్ణుడికి అడుగడుగున పరిస్థితులు అనేటి ఎదురుదాడి చేసినాయి. కర్ణుడు అనేటాడు నిస్సందేహంగా గొప్ప యుద్ధవీరుడే, గొప్ప యోధుడే. కానీ అతను కౌరవుల పక్షాన నిలబడడం, అధర్మంగా నిలబడడం వల్ల అతని యొక్క పతనం అనేది జరిగింది. కాబట్టి మంచి చెడులను సమభావనతో చూడగలిగినప్పుడు, నీ ఉద్దేశం సరైనదైనప్పుడు పరిస్థితులు అనేటివి వాటంతటవే మనకు సహకరిస్తాయి. అది ఎంత కష్టమైన పని అయినప్పటికీ మనం ఓపికగా నిరీక్షించినప్పుడు మాత్రమే ఫలితాలు అనేటివి అద్భుతంగా వస్తుంటాయి.